మనలో చాలా మంది అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు స్మైల్ చేసేటప్పుడు ఏం చూస్తామంటే వాళ్ళ పనులు ఏ విధంగా ఉన్నాయని చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది నా టీత్ సరిగా బాగోవు, స్టెయిన్ ఉంటుందని చెప్పేసి ఎక్కువగా మాట్లాడరు, నవ్వరు. మరి అలాంటి వాళ్ళకి కూడా స్మైల్ కరెక్షన్ చేసి చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ టీత్ని డిజైన్ చేసేసి అలా చేయొచ్చు అనడం సాధ్యమని మీకు తెలుసా? చాలా మందికి టీత్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే మాట్లాడినా పెయిన్ ఉంటుంది, తిన్నా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది? కొంతమంది పెయిన్ రిలీఫ్ తీసుకుంటారు, లవంగం పెట్టుకుంటారు, కొంతమంది హాట్ వాటర్తో గార్గ్లింగ్ చేస్తారు. దాని ద్వారా పెయిన్ రిలీఫ్ పోతుందా, లేకుంటే తప్పకుండా డెంటిస్ట్ని కలవాలా? చాలా మంది ఇంట్లో పళ్ళను తోముకోవడానికి కొంతమంది ఇటుక పొడి వాడతారు, కొంతమంది బొగ్గులు వాడతారు, కొంతమంది బూడిద వాడతారు, ఇంకొంతమంది పేస్ట్ వాడతారు, ఇంకొంతమంది వేప పుల్ల వాడతారు. యాక్చువల్లీ ఇవన్నిట్లో ఏది బెస్ట్? ఇవన్నీ వాడొచ్చా? ఒకవేళ టూత్ పేస్ట్ మానేసి ఇవి వాడడం వల్ల పండ్లకేమైనా డ్యామేజ్ జరుగుతుందా? అండ్ పండ్లలో ఇన్ఫెక్షన్ వస్తే అది హార్ట్ దాకా వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయే ప్రాబ్లం ఉందా? సో వీటన్నిటి గురించి ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్లో డాక్టర్తో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క ప్రశ్నకి డీటెయిల్గా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్టర్, ఇప్పుడు చాలా మందికి పండ్ల ప్రాబ్లం ఉంటాయి. అంటే టీత్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సరే. కొంతమందికి పండ్లే ఉండవు, కంప్లీట్ గా పోతాయి. సో వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. కానీ నిజంగా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఏ విధంగా వాళ్ళకి చాలా వాళ్ళ డైలీ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అంటారు? డెంటల్ ఇంప్లాంట్స్ అనగానే పైసలు ఎక్కువ కట్టినాం కదా, ఇక లైఫ్ లాంగ్ ఉంటాయా అనుకుంటా. యా, యాక్చువల్లీ లైఫ్ లాంగ్ ఉండడానికే డిజైన్ చేయబడ్డాయి. బట్ ఏంటంటే దానికి కొంచెం కేర్ తీసుకోవాలి. ఓకే. సో హానెస్ట్ గా మాట్లాడుకుందాం. లైఫ్ లాంగ్ ఉండాల్సిన పన్నే ఏదో ప్రాబ్లం వచ్చి ఊడిపోయింది. ఏదో ప్రాబ్లం అంటే ఎక్కడో మీ కేర్ అండ్ జాగ్రత్త లేదు అక్కడ. సో ఇష్యూ వచ్చింది. సేమ్ అదే నెగ్లిజెన్స్ కానీ తిరిగి మీరు ఇంప్లాంట్స్ కి చూపిస్తే అది కూడా సేవ్ అవ్వదు. సో ఇంప్లాంట్స్ అనేది ఆల్మోస్ట్ పన్నుని మిమిక్ చేసి డిజైన్ చేయబడ్డాయి. సో అవి మంచి లైఫ్ రావడానికే ఉన్నాయి. కొందరికి డికేడ్స్ వస్తాయి, కొందరికి లైఫ్ టైం కూడా ఉంటాయి. బట్ విత్ ప్రాపర్ కేర్, ఓకే, జాగ్రత్త పడితేనే అవి ఉంటాయి. ఫిట్ అండ్ ఫర్గెట్ టీత్ అయితే కాదు. ఓకే. సో మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి, క్లీనింగ్ చేయించుకోవాలి, మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అవి బాగుంటాయి. సో ఇంప్లాంట్ పెట్టేటప్పుడు మేము తీసుకునే జాగ్రత్తలు అండ్ పెట్టాక మీరు తీసుకునే జాగ్రత్తలు రెండు ఉన్నాయి. సో పెట్టేటప్పుడు మేమేంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫ్రీ జోన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ అవ్వాలి, బోన్ క్వాలిటీ బాగుందా, మెడికల్ హిస్టరీ తీసుకుంటాం. సో డయాబెటీస్ కంట్రోల్ ఉందా, ఇంకేమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా, ఇలాంటి హిస్టరీ తీసుకుంటాం. ప్రాపర్ పొజిషనింగ్. సో ఇవన్నీ మేము తీసుకునే జాగ్రత్తలు. ఆఫ్టర్ కేర్ ఏంటంటే టొబాకో కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ మానేయాలి. మీ టీత్ మీకు ఇంప్లాంట్ మీ టీతే అవుతుంది అది, ఎందుకంటే మీ నోట్లో పెట్టేసాం టీత్ కి మిమిక్ చేస్తుంది కాబట్టి. సో టొబాకో కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ మానేయాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 3 months కి ఒకసారి అలా చెకప్ చేయించుకోవాలి. వాటర్ ఫ్లాస్ మిస్ చేయాలి. అంటే ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి ఎలాగూ ఇంప్లాంట్సే కదా, మా ఓన్ టీత్ కాదు కదా అని చెప్పేసి స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, సరిగా బ్రష్ చేయకపోవడం చేస్తారు. సో అలా చేసినా కానీ దీని మీద మళ్ళీ డ్యామేజ్ జరుగుతుంది. ఫస్ట్ పెట్టక ముందే మేము చెప్తాం, మీరు అవి మానితేనే మేము పెడతాం. ఓకే, ఫస్ట్ థింగ్. ఎందుకంటే మాకు చెప్పకుండా వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మా ప్రైమ్ క్రైటీరియా మీ హ్యాబిట్ మానిపించడం. అవును. సో మేమేం చెప్తామంటే మీరు గుట్కా పాన్ తింటే నేను కట్టిన ఉపయోగం లేదు, మీరు మాంతా అంటేనే నేను కడతా, లేకపోతే నేను కట్టా. ముందే చెప్పేస్తా, ముందే క్లియర్ గా. మీరు ఒక్కరు కాదు, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రండి. మీరు ఒక్కరు వచ్చి మానేస్తా అని చెప్పి మళ్ళీ ఏదో ఊడిపోయినప్పుడు మళ్ళీ మీ ఫ్యామిలీని వేసుకొని వస్తా అంటే అది కూడా జరిగాయా డాక్టర్? జరుగుతాయి. యాజ్ ఆఫ్ నౌ నేను ఆ రిస్క్ తీసుకోను, మాక్సిమం అందరినీ రమ్మంటాను. సో బెస్ట్, ఖచ్చితంగా మీరు తీసుకురండి. ఎస్పెషల్లీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళంటే నేనేం తినా, నేనేం చెయ్యా, నేను మానేసిన కట్టించుకునేటప్పుడు ఆ జీల్తో ఉంటారు. యాక్చువల్లీ మానాలని ఉంటది. సో వస్తారు. ఎప్పుడైతే పెట్టినామో మంచి హీరో ఫీలింగ్, హీరోయిన్ ఫీలింగ్ వచ్చేస్తుంది, పళ్ళు బ్యాక్ వచ్చేస్తే మునుపటి స్మైల్ కంటే చాలా మంచి స్మైల్ ఇస్తాయి. ఇప్పుడు మీరు ఇంప్లాంట్స్ పెట్టుకొని అన్ని కట్టించుకున్నప్పుడు స్మైల్ చాలా మారిపోతుంది, ఫేస్ ఇంకా యంగ్ గా అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. సో మళ్ళీ ఎక్కడో అటెంప్ట్ అవుతారు వాళ్ళ హ్యాబిట్ కి. సో అప్పుడు ఏమైతుంది, గమ్స్ వీక్ అయితే మీరు తీసుకునే గుట్కా పాన్ అంతా అందులో లోపలికి పోతుంది. పనులు క్లీన్ చేసినంత ఈజీగా ఉండదు, దానికి ఫ్లాస్ వాడాలి, ఎందుకంటే ఆల్రెడీ మీ పనులు డ్యామేజ్, మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువ అయిపోద్ది డాక్టర్. ఎందుకంటే మీరు వచ్చిందే ఆల్రెడీ
పోర్ స్టేజ్ లో మీకు Hmm. ఇంప్లాంట్స్ అన్ని తీసేసి ఇంప్లాంట్స్ పెట్టాము అంటే మీ బోన్ క్వాలిటీ అక్కడ బాగుండదు. అందుకే మీ టీత్ లూజ్ అయ్యి ఊడిపోయాయి లేదా పళ్ళన్నీ ఇరిగిపోయాయి. అప్పుడు ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది బోన్ చాలా. సో కిందకి వెళ్ళిన మన గమ్ లెవెల్ ఇది, ఇంతకంటే కిందకంటే ఇక్కడ అతుక్కొని ఉంటది. సో ఇంతకంటే కిందికి మీ బోన్ వెళ్ళిపోయినప్పుడు మీరు హైజీన్ మెయింటెనెన్స్ ప్రిసైజ్ గా తీసుకోవాలి. ఇంకా సో అప్పుడు వాటర్ జెట్ వాడడం, ఇంటర్డెంటల్ బ్రషెస్ వాడడం మీకు హెల్ప్ అవుతుంది. సో ఆ క్లీన్ చేసుకోకుండా అక్కడ ఉండిపోయినప్పుడు ఇంప్లాంట్స్ రిస్క్ లో ఉన్నాయి, మీ టీత్ కూడా రిస్క్ లో ఉంది. సో అక్కడ ఏం ఉపయోగం? మేము కట్టి సాటిస్ఫాక్షన్ మాకు లేదు, మీకు లేదు. 2 రోజులు ఉంటారు, 1 నెల రోజులు, 3 నెలలు ఉంటారు. చూస్తే ఫ్లాస్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంతా క్లియర్ గా చెప్పి ఓకేనా అన్న తర్వాతనే ఈ రిస్క్ ఉంటది, మీరు ఇట్లా క్లీన్ చేసుకోవాలి అన్న తర్వాతనే చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంప్లాంట్ కి నార్మల్ టీత్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదన్నా పన్ను అనుకోండి, మనం ఏదైనా గట్టి కొరికినప్పుడు సెన్సేషన్స్ తెలుస్తాయి, కొరికినామని మనకు తెలుసు. ఇంప్లాంట్ కి అట్లాంటి సెన్సేషన్స్ ఉండవు, దానికి నర్వ్ లేదు, బ్లడ్ లేదు, బోన్ లో ఫిక్స్ అయింది. ఇరిగిపోయినా గానీ మనకు తెలియదు. ఓకే. సో మీకు ఇరిగిపోయి ఎప్పుడో లూజ్ అయినప్పుడు మీకు అనిపిస్తుంది అది ఇరిగింది అని. సో మీరు గట్టిది కొరికిర్రు అనే సెన్సేషన్ మీకు రాదు, ఇవ్వదు. అన్ని తినేస్తారు, ఇరిగిపోయింది అట్లెట్లు ఇరుగుతుంది అంటే. ఇప్పుడు మేము నైట్ గార్డ్స్ అలాంటివి కూడా ఇస్తాము. కొందరికి నైట్ టైం పెట్టుకోము, అవి వాడరు. సో అది నెగ్లెక్ట్ చేసేస్తారు, మర్చిపోయినా, నేను కుదురుతలేదు అని. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా మీ హ్యాబిట్స్ ఏమన్నా ఉండడం వల్ల కూడా ఇరుగుతాయి, డ్యామేజ్ అయితే. సో దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, బట్ బెనిఫిట్స్ ఎక్కువ. న్యాచురల్ ఫంక్షన్ ని తీసుకొస్తున్నాం, ఎస్థెటిక్స్ ని తీసుకొస్తున్నాం, బట్ కొంచెం జాగ్రత్త. కాన్స్ తో కంపేర్ చేసుకుంటే ప్రోస్ ఎక్కువ ఉన్నాయి. కాన్స్ చాలా మినిమల్. ఏముంటది? హైజీన్ కేర్ తీసుకోవాలి, ఇదే మీ కాన్స్. సో మీరు ప్రాపర్ కేర్, మేము చెప్పిన కేర్ మీరు తీసుకోవాలి. మీరు విజిట్స్ తీసుకోవాలి, 3 months కి ఒకసారి చెకప్స్ కి రావాలి. ఇంతే. మీరు మామూలుగా రెగ్యులర్ గా మేము 2 minutes బ్రషింగ్ సరిపోతుంది అని చెప్తాం, 2 to 3 minutes మ్యాక్స్. మీకు ఇంకొక ఫ్లాస్ ఇదంతా వాడడం వల్ల మీకు ఇంకో 2 నిమిషాలు ఎక్కువ పడుతుంది, అంతకుమించి 20 నిమిషాలు ఏం పట్టదు. సో స్టార్టింగ్ లో అలవాటు అయ్యేదాకా మీకు 10 నిమిషాలు పట్టొచ్చు, కానీ 2 నిమిషాలు ఇంకో ఎక్కువ అలవాటు అయిపోతే ఈజీ, చాలా ఈజీగా. సో ఆ 2 నిమిషాలు కూడా మీరు కేర్ తీసుకోకుండా అది ఉండాలి అంటే మాత్రం ఉండదు. ఇవి ఒక విఐపి గెస్ట్ లాగా, ట్రీట్మెంట్ బాగుంటేనే మీ దగ్గర ఉంటుంది, అంతే. డాక్టర్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి టీత్ అనేది ఈక్వల్ గా ఉండవు. కొంతమందికి ఇలా అప్ అండ్ డౌన్ గా ఇలా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది బ్రేసెస్ వాడడం కానివ్వండి, అంటే అలైనర్స్ తీసుకోవడం కానివ్వండి చేస్తారు. ఇప్పుడు బాగా ఇన్విజిలైన్ కూడా చాలా మట్టుకు వస్తుంది కదా. అంటే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు? ఇప్పుడు వచ్చే పేషెంట్స్, అది పిల్లలు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, యంగ్స్టర్స్ అయి ఉండొచ్చు, వచ్చి రావడంతోనే మమ్మల్ని అడిగేది అలైనర్స్ కావాలి. సో మాకు అలైనర్స్ కావాలని ఆల్రెడీ డెసిషన్ తోని వచ్చేస్తారు. ఏంటి అని ఏమీ లేదు, మిమ్మల్ని అది ఇచ్చేయమని. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు, ఏదో ప్రాబ్లం, నాకు కొంచెం స్మైల్ తేడా ఉంది, నాకు అలైనర్స్ కావాలి అని వస్తారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది ట్రెండింగ్ లో ఉందని కాదు, మనకి ఏది బెస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మీకు మీ డాక్టర్ గైడ్ చేస్తారు. సో అన్ని కేసెస్ కి, అందరి సిచ్యువేషన్స్ కి అలైనర్స్ సెట్ అవుతాయి అని చెప్పలేం. సో ఇప్పుడున్న ఎరాలో మాక్సిమం అలైనర్స్ తో చేసుకోవచ్చు. కొన్ని కాంప్లెక్స్ కేసెస్ మాత్రం టిపికల్ గా బ్రేసెస్ తోనే సెట్ చేయాలని వస్తుంది. సో బ్రేసెస్ వర్సెస్ అలైనర్స్ ఏంటి అంటే, బ్రేసెస్ లో మెటల్ బ్రాకెట్ విత్ వైర్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసేసి ఉంటాయి. సో ఇది కాంప్లెక్స్ కేసెస్ కి కూడా మనం ట్రీట్ చేయొచ్చు. లైక్ జా ఇష్యూస్ ఉన్నా కానీ, క్రాస్ బైట్స్ ఉన్నా, సివియర్ ఉన్నా కానీ, మిస్అలైన్మెంట్స్. సో మళ్ళీ పన్ను లోపల, బోన్ లోపల ఉండిపోతుంది. సో అది బయటికి లాగాలి అంటే అలైనర్ తో అవ్వదు. సో దానికి వైర్ కావాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే మేము బ్రేసెస్ వేస్తాం. అలైనర్స్ ఏంటి అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది, సో ఎస్థెటిక్ గా బాగుంటుంది, స్లోగా చేస్తుంది, స్టెప్ బై స్టెప్ చేస్తుంది ఇది ప్రాసెస్ ని. సో ఇది ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ కేసెస్ కి మనము అలైనర్స్ ని సజెస్ట్ చేస్తాం. సో అన్ని కేసెస్ కి యూనివర్సల్ గా అలైనర్స్ అని చెప్పలేం. కొందరు పేషెంట్స్ ఖచ్చితంగా నాకు అలైనర్స్ కావాలంటారు. మీరు వాళ్ళ కండిషన్ ని చూసి సజెస్ట్ చేస్తారు. కండిషన్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అన్ని చూసుకుంటాం. కొన్ని సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా సజెస్ట్ చేయమండి, అవ్వదు అని చెప్తాను. లేకపోతే బ్రేక్స్ 2 steps గా చేస్తాం. ఫస్ట్ అవసరం ఉన్నంత స్టేజ్ వరకు మనం బ్రేసెస్ పెట్టుకొని నెక్స్ట్ స్టేజ్ లో మనం అలైనర్స్ కి షిఫ్ట్ అవుతాం అనేది చెప్తాం. ఎందుకంటే సివియర్ కేసెస్ కి పేషెంట్ కోఆపరేషన్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ జా డెవలప్ అయిపోయిన కేసెస్ ఉంటాయి, సో డెవలప్ అవ్వాల్సిన కేసెస్ ఉంటాయి. ఓన్లీ అలైనర్స్ తో సెట్ చేయలేం. సో అప్లయన్సెస్ ఉంటాయి, వాటికి పేషెంట్ కోఆపరేషన్ కావాలి. సో అలైనర్స్ మాక్సిమం యూస్ చేయొచ్చు. కాంప్లెక్స్ కేసెస్ కి అయితే బ్రేసెస్ కి ఎక్కువ ఎక్స్పెన్సివ్, అలైనర్స్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయా?
అలైనెస్ ఎక్కువ కదా? ఎక్స్పెన్సివ్. అంటే ఎందుకు అలైనర్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి? కంఫర్ట్ ఇస్తున్నాము, విజిబిలిటీ ఇస్తున్నాము. వాళ్ళు అలైనర్స్ వాడే మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా ప్రిసైజ్ గా అండ్ క్వాలిటీ తో ఉంటుంది అండ్ టీత్ ని మూవ్మెంట్ చేస్తుంది. మీ బయట ఫోర్స్ మీరు కొరికినప్పుడు Okay, మీ okay. ఫోర్స్ ని రెసిస్ట్ చేసుకుంటుంది. ఓకే మీరు తీసి పెట్టేటప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇదంతా కాకుండా అది మూవ్ కూడా చేస్తుంది. ఓకే ఓకే సో ఒక ట్రాన్స్పరెంట్ ట్రే ఇట్లా చేస్తుంది అంటే ఏ ట్రే ఏదో నార్మల్ Yes. ట్రే అయితే కాదు కదా, దాంట్లో సంథింగ్ ఇస్ దేర్ కదా. అవును. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్సిడెంట్ లో చాలా మందికి అంటే ఫేస్ దగ్గర డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ జాబోన్ విరిగిపోవడం కానివ్వండి, పండ్లు ఊడిపోవడం కానివ్వండి, అలా అవుతాయి. తర్వాత పండ్లు పోవడమే కాకుండా వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది. అప్పుడు ఇంకా డెంటిస్ట్ మాత్రమే దిక్కు అనుకుంటారు. సో వచ్చేసి ఇలాంటి కేసెస్ లో యాజ్ ఎ డెంటిస్ట్ గా మీరు వాళ్ళ స్మైల్ ని కానివ్వండి, జా కరెక్షన్ కానివ్వండి ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ ఫేషియల్ ట్రామా అయ్యి పేషెంట్ మా దగ్గరికి వచ్చారు అంటే అక్కడ మాకు విరిగిన బోన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి లూజ్ అయిన కాన్ఫిడెన్స్, వాళ్ళ స్మైల్ పోతుంది, స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ. సో ఇలాంటి కండిషన్లో వస్తారు. మేము ఓన్లీ బోన్స్ ఫిక్స్ చేయడం కాకుండా ఇవన్నీ రెస్టోర్ చేస్తూ కాన్ఫిడెన్స్ ఇస్తూ వాళ్ళని కూర్చోబెట్టాలి. అండ్ ఫస్ట్ రాగానే రష్గా బోన్స్ ఫిక్స్ చేయడం కాదు మా ప్రయారిటీ. ఆక్సిజన్ సరిగా అందుతుందా అంటే బ్రీతింగ్ Yes, సరిగా yes. తీసుకుంటున్నారా, బ్లీడింగ్ కంట్రోల్ చేయగలుగుతున్నామా, Mm. పెయిన్ ని తగ్గించగలుగుతున్నామా, ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత మేము ఎక్స్రేస్, స్కాన్స్ ఇవన్నీ చూసి తనకి జాబ్ పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసి పెడతాం. జాబ్ పొజిషన్ అంటే జస్ట్ ఇరిగిన బోన్ని తీసుకుని ఇలా పెట్టేయడం కాదు. మన పళ్ళు అనేది ఒకదానికొకటి పైది కిందిది ఒక లాకింగ్ సిస్టమ్, ఇంటర్కస్పేషన్ అంటారు. సో కొంచెం అటు ఇటు ఫిక్స్ చేసినా మళ్ళీ కొరికినప్పుడు వాళ్ళకి కొరకడం రాదు, నమ్మడానికి రాదు. సో ఈ ఇంటర్కస్పేషన్ అంతా చూస్తూ ఆ జాబ్ పొజిషన్ కరెక్ట్ గా హోల్డ్ చేస్తూ బోన్స్ అండ్ స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేస్తాం. సో ఇక్కడ మాకు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫేస్ ఉబ్బిపోవడం, అవును, స్వెల్లింగ్ ఇన్ఫెక్షన్ రావడం, సైకలాజికల్ గా ఫేస్ అనగానే చాలా కాన్షియస్ గా ఉంటారు. సో ఫేషియల్ సిమెట్రీ మారకూడదు ఇక్కడ. సో ఫేషియల్ సిమెట్రీ మారదు. మా ఫైనల్ గోల్ ఇక్కడ ఏముంటుంది అంటే పేషెంట్ అద్దంలో మొహం చూసుకున్నప్పుడు వాళ్ళ మొహం వాళ్ళు గుర్తుపట్టగలగాలి. సో ఇది మా ప్రైమరీ గోల్ ఉంటుంది. ఫేషియల్ ట్రామాలో జరిగిన సర్జరీ వల్ల వాళ్ళకి ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో వాళ్ళనిగా గుర్తుపట్టి వాళ్ళుగా ఉంటే కనబడితే వాళ్ళకి అంతకు మించిన సంతోషం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ ఇదన్నీ వాళ్ళకి ఇంపార్టెంటే, కానీ ఇక్కడ ఏదైతే ఈ Changes జరుగుతుందో అది తీసుకోలేరు. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఇది ఒక స్ట్రెస్ అంటే ఇమోషనల్ స్ట్రెస్ ఒకటి, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి. అంటే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళకి ఫేషియల్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా డాక్టర్, ఆ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ తిరిగి ముందులాగానే ఉన్న ఫేషియల్ స్ట్రక్చర్ ఇవ్వగలుగుతారా, లేకపోతే కంప్లీట్గా చేంజెస్ ఏం కనిపిస్తాయి? మాక్సిమం మునుపటిలాగా పేషెంట్ ఫేస్ ఉండేలాగే చూసుకుంటాము. ఇది మల్టీ డిసిప్లినరీగా జరుగుతుంది. ఒక ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్, మళ్ళీ ఒక ఈఎన్టీ ఉంటారు అక్కడ, ప్లాస్టిక్ సర్జన్ అవసరాన్ని బట్టి. సో వీళ్ళందరూ ఒక సర్జన్ అండ్ బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్ ఉంటే అక్కడ. సో అంటే ఫేషియల్ ట్రామా, హెడ్ ట్రామాస్ అవుతున్న కేసెస్ లో ఇవి విరుగుతూ ఉంటాయి. సో ఒక మల్టీ డిసిప్లినరీ ప్లాన్ లాగా అందరూ కలిసి చేస్తారు. సో ఇక్కడ టీత్ ని సరిగ్గా కూర్చునేలాగా జాస్ కి, ఫేషియల్ బోన్స్ కి మాత్రం ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ చేస్తారు. అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు ఖచ్చితంగా. ఫేషియల్ ట్రామా అయినప్పుడు మాత్రం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు అలా డిస్లొకేషన్ అయిన జాని మళ్ళీ తిరిగి మున్పట్లాగా చేయడానికి ఎంత సమయం పడుతుంది? మనకి బోన్ ఎప్పుడైనా హీల్ అవ్వడానికి 3 to 9 months పడుతుంది. ఆ ప్లేస్ బట్టి, అది వాడే దాన్ని బట్టి, లోడ్ బట్టి. సో మనకి మినిమం 3 to 9 months, యావరేజ్ గా అయితే 3 to 6 months లో బేసిక్ హీలింగ్ జరుగుతుంది. ఓకే, 3 to 6 months లో. డాక్టర్, కొంతమందిలో ఏం జరుగుతుందంటే నైట్ పడుకుంటారు, నిద్రలో వెంటనే లేస్తారు. ఏంటంటే వాళ్ళు సఫోకేట్ అవుతారు, వాళ్ళకి బ్రీతింగ్ సరిగా అందదు, చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా చిన్నగా ఏం ప్రాబ్లం లేదని చెప్తారు, తర్వాత ఒకసారి డెంటిస్ట్ని కలవని చెప్తారు. సో అంటే పండ్లకి ఇలా నైట్ స్లీప్ యాప్నియా ఇలా జరగడం, ఈ రెండింటిలో రిలేషన్ ఏంటి అసలు? దీంట్లో ఉన్న దీనికి పళ్ళ ప్రాబ్లంకి, బ్రీత్ తీసుకోకపోవడానికి ఏంటి రీజన్? స్లీప్ యాప్నియా అనే వర్డ్ ఇప్పుడు కొత్తగా వింటున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అయితే మనకి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా వినబడుతుంది. స్లీప్ యాప్నియా అంటే ఇది నిద్రకి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు. యాక్చువల్లీ ఇది ఒక బ్రీతింగ్ ప్రాబ్లం. ఓకే, జనరలీ మనం పడుకున్నప్పుడు బ్రీతింగ్ ఎప్పుడైతే పాజెస్ అవుతాయో అప్పుడు ఏంటంటే పేషెంట్ కి ఆక్సిజన్ అంటే అందక సడన్ గా ఉలికి పడలేస్తారు. ఇది చాలా వరకు మనం పిల్లల్ని చూస్తుంటాము, లేకపోతే పెద్దవాళ్ళని చూస్తుంటాం. నిద్రలో సడన్ గా ఉలికి పడలేస్తారు. మనం అనుకుంటాం ఏదో భయపడ్డారనో,
ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందేమో అయిందనో అనుకుంటాం. కాళ్ళు వచ్చిందనో అని అక్కడతో మర్చిపోతాం. యాక్చువల్లీ అక్కడ వాళ్ళకి అక్కడ బ్రీతింగ్ ఇష్యూ వల్ల వాళ్ళు ఉలిక్కి పడి Yes. లేచారు. సో ఎందుకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనే రీజన్ ఎత్తుకుంటే మనకి ఎప్పుడు ఈ పడుకున్నప్పుడు ఈ దవడ అనేది వెనక్కి వెళ్తుంది. ఓకే వెనక్కి వెళ్ళినప్పుడు మనకి ఈ టంగ్ ఏమవుతుందంటే వెనక్కి గొంతుకు అడ్డం పడుతుంది ఓకే ఓకే చాలా వరకు. ఇది ఎందుకు జరుగుతుంది? జా స్ట్రక్చర్ ఏదైనా బాగాలేకపోయినా, ఓరల్ స్ట్రక్చర్స్ ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, టంగ్ పొజిషన్ మనకి ఇక్కడ పైన హోల్డ్ అవ్వాలి, ఇక్కడ ముందర. యా సో వాళ్ళకి అలా హోల్డ్ అవ్వదు. సో వెనక్కి పడుతూ ఉండడం, Okay. నారో ఎయిర్వే ప్యాసేజ్ ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఏమవుతుందంటే గొంతుకు అడ్డం పడి గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ డెంటిస్ట్ ఏం చేస్తారు అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు నోటితో గాలి పీలుస్తున్నారా, ముక్కుతో గాలి పీలుస్తున్నారా అని మీ టీత్ చూసి చెప్పగలుగుతాం. ఓకే సో మీ ఎయిర్వే ప్యాసేజ్ ఏమైనా బ్లాక్ ఉందా, టంగ్ పొజిషన్ కరెక్ట్ గా హోల్డ్ అవుతుందా లేదా. కొందరికి ఏంటంటే టంగ్ టై ఉంటుంది, ఇక్కడ నాలుక అటాచ్ అయిపోయి గొంతుకు వెనక్కి పడుతుంది, జా సైజ్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా, ఇవన్నీ చూసుకుంటాం. సో మేము ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తాము అంటే ఓరల్ అప్లయన్స్ థెరపీ, మాండిబులర్ అడ్వాన్స్మెంట్ థెరపీ, నైట్ గార్డ్స్ లాంటివి ఇస్తాం. దీంట్లో ఏమవుతుందంటే మాండిబుల్ అంటే కింది దవడని ఫార్వర్డ్ గా హోల్డ్ చేస్తాం, ఓకే టంగ్ పొజిషన్ ని ప్రాపర్ గా ఉండేలాగా చూసుకుంటాం. దీని వల్ల ఏంటి, మీకు అబ్స్ట్రక్షన్ ఉండదు, గాలి అలా పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సివియర్ కేసెస్లో ఏంటంటే సిపాప్ మిషన్స్ కూడా వాడతాం. ఓకే సో ఈ సిపాప్ మిషన్స్ని టాలరేట్ చేయని వాళ్ళకు కూడా మనం ఈ డెంటల్ అప్లయన్సెస్ ఇచ్చి క్యూర్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ డెంటల్ వాళ్ళే చూస్తారని కాదు, ఈఎన్టీకి సంబంధం ఉంటుంది, స్లీపింగ్ డిజార్డర్స్ ట్రీట్ చేసే డాక్టర్ స్పెషలిస్ట్, ఇలా చాలా టీమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మాత్రం డెంటిస్ట్ ఇచ్చే అప్లయన్సెస్ ద్వారా, వాళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ ద్వారా క్యూర్ అయిపోతుంది. ఓకే డాక్టర్. అంటే సో స్లీప్ అనేది మనకి దొరికే బిగ్గెస్ట్ లగ్జరీ. ఎస్ సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అంటే స్లీప్ బాగుండాలి. అంటే ఇప్పుడు డెంటిస్ట్ అంటే ఓన్లీ అంటే ఒక పండ్ల గురించే కాకుండా అంటే ఇలా ఇంటర్నల్ గా కూడా చాలా ఇష్యూస్ ని కూడా Yes. డీల్ చేస్తారు. Yeah. ఇప్పుడు మీరు నోటితో గాలి పీల్చుకుంటే మీ ఫేస్ షేప్ పోతుంది, ఎస్ ఎస్ జా గ్రోత్ పోతుంది, అండ్ లైఫ్ లాంగ్ అబ్స్ట్రక్షన్ అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్న పిల్లల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇది ఎక్కువ అవేర్నెస్ పెంచుతున్నాం. ఎందుకంటే పిల్లలకి చూసుకోండి, నోటితో గాలి పీలుస్తున్నారా, మీకు జాస్ చిన్నగా ఉన్నాయి, పళ్ళు క్లిప్పులు అవి వేస్తున్నారు అవి తర్వాత. సో అది ఆ ప్రాబ్లం రాకముందు ముందే ఇప్పుడు చూసుకొని వాళ్ళ బ్రీతింగ్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే అప్లయన్సెస్ ఇప్పుడే ఇచ్చామనుకోండి, పెద్దయ్యాక ఆ ప్రాబ్లం పెద్దగా అవ్వకుండా ఉంటుంది. యా డాక్టర్.